నమస్తే నమస్తే మామ. ఇప్పుడు మనం ఢిల్లీలో ఉన్నటువంటి కుతుబ్ మినార్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదే మనం ఢిల్లీలో చూడబోయే రెండో ప్లేసు. పద చూద్దాం ఎలా ఉంటుందో. సూపర్ ఉంటుందని చెప్పారు అందరూ. ఇదే మా టికెట్ కౌంటర్. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. ఇలా వెళ్ళాలి మా లోపలికి గేటు. మనం ఇక్కడ మన టోకెన్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోదాం కదా. చెకింగ్ ముఖ్యం బగిలు. చెకింగ్ పక్కా చేసుకోవాలి ఇక్కడ. వితౌట్ చెకింగ్ నో ఎంట్రీ. మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ గార్డు మనం పర్యవేక్షిస్తూనే ఉంటారు మామ. మనం గమనిస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక్కడ ఏమున్నా ఎత్తుకపోవడానికి కూడా రాయలు అవే ఉంటాయి కానీ అంతే ఇంపార్టెన్స్. ఏంటి మామ ఆ గేటు? ఇదేంది మా ఎంట్రన్స్ గేట్ ఇట్లా ఉంది. ఇది గేటా లేకపోతే ఇంకేదన్నా దేని గురించి అర్థమవుతలేదు మా ఇదేందో. కానీ దీని పక్కన మొత్తం చిన్న కింద కూర్చోడానికి ఏవో తయారు చేశారు మా. అప్పట్లోనే ఉండనో మరి ఈ మధ్య సెట్ చేసారో తెలీదు. అక్కడ చూడమో కుతుబ్ మినార్ పైన విమానం ఎట్లా పోతుందో చూడడానికి చాలా సూపర్ ఉంది కదా. చాలా చాలా బాగుంది. వెళ్ళిపోదాం ఇంకా మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోతాం. ఇది ఏందో అర్థమవుతలేదు. అలా లోపలికి వెళ్తా వాటి గురించి అలా గూగుల్లో సెర్చ్ చేస్తూ వెతుక్కుదా వెళ్ళిపోదాం వాటి గురించి తెలుసుకుంటూ. నాకు తెలిసి ఇది ఈ ఎంట్రెన్స్ అయితే అప్పట్లో ఇది మెయిన్ ఎంట్రెన్స్ అయితే కాకపోవచ్చు అని నా డౌట్ మామ. నాకు తెలిసి ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ అయితే కాదనుకుంటున్నా అప్పట్లో 12th 13th సెంచరీలో. ఏమో మరి మామ. ఈ కుతుబ్ మినార్ యొక్క హిస్టరీ నాకు అంత కరెక్ట్గా తెలీదు. నాకు తెలిసింది చెప్తాం మామ. 1192లో మహమ్మద్ ఘోరీ అని ముస్లిం రాజు మన హిందూ రాజుల పైన యుద్ధం చేసి గెలుస్తాడు మామ. అప్పటికే తన మహమ్మద్ ఘోరీ యొక్క ముఖ్య సైన్యాధికారి వచ్చేసి కుతుబుద్దీన్ ఐబాక్ మామ. ఈయన ఏంటంటే ఆ విజయానికి గుర్తుగా మరియు తన యొక్క బలాన్ని చూపించుకోవడానికి ఈ మినార్ కట్టడం స్టార్ట్ చేస్తాడు మామ. కానీ ఇది ఇంకా పూర్తి కాకముందే తను చచ్చిపోతాడు. తర్వాత అతను కొడుకు వచ్చేసి మిగతా 3 ఫ్లోర్లు కట్టేస్తాడు మామ. దాంట్లో లాస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం మార్బుల్తోనే కట్టేస్తాడు. కట్టి పూర్తి చేసేస్తాడు. తర్వాత కొన్ని ప్రకృతి విపత్తుల వల్ల అది కొంచెం పడిపోతుంది మామ. తర్వాత అది 14th సెంచరీలో ఫిరోజ్ షా తుగ్లక్ అనే రాజు దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయించి ఈ కుతుబ్ మినార్ పైన ఇంకొక ఫ్లోర్ కడతాడు మామ. అది మొత్తం ఇప్పుడు 5 ఫ్లోర్స్గా ఉంది. ఇప్పుడు కుతుబ్ మినార్ మొత్తం 5 ఫ్లోర్లు మామ. ఇంకా తర్వాత కూడా కొన్ని ప్రకృతి విపత్తుల వల్ల ఇది పడిపోవడం, తర్వాత వచ్చిన రాజులు దాన్ని కాపాడుకోవడం, దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడం ఇలా జరుగుతూనే వచ్చింది మామ. అక్కడ కనిపిస్తుందా మామ? అదే మామ కుతుబ్ ఉల్ ఇస్లాం మస్జిద్. దీంట్లో చాలా వరకు మన హిందూ దేవాలయాల రాళ్ళే కనిపిస్తాయి మామ. ఎందుకంటే కుతుబుద్దీన్ ఐబాక్ హిందూ దేవాలయాలు అన్నిటినీ కూల్చేసింది మామ చాలా వరకు. అప్పుడు ఆ కూల్చేసిన వాటిలో కొన్నిటిని వాటి పిల్లర్స్ కానీ ఇంకేమైనా దీనికి ఉపయోగపడేటివి ఏమైనా ఉంటే అవి తెచ్చేసి ఇక్కడ కట్టేసింది మామ. దాని దారి మసీదు కట్టిండు. అందుకే దీంట్లో చాలా వరకు జైనుల యొక్క రాతి శిల్పాలు కానీ మన హిందూ దేవాలయాల యొక్క రాతి శిల్పాలు కానీ ఎక్కువ కనిపిస్తాయి మామ. వీటిపైన ఎక్కువ వాటి ఆర్కిటెక్చర్ కూడా వీటిపైన మనవే కనిపిస్తాయి ఎక్కువ. ఇక్కడ కనిపిస్తున్నాయి మామ ఈ రాతి పిల్లర్స్ అన్నిటిని కూడా ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి టెంపుల్స్ని కూల్చే కట్టారు మామ. కానీ కొంతమంది ఏమంటారంటే ఈ సరౌండింగ్లో ఒక 27 టెంపుల్స్ దాకా ఉండే వాటిని కూల్చి కట్టిరని చెప్తారు. అది ఎంతవరకు నిజమని నాకు కరెక్ట్గా తెలియదు. కానీ వీటిపైన మాత్రం హిందూ దేవాలయాల యొక్క ఆనవాళ్ళే కనిపిస్తాయి మామ. ఇక్కడ ఎవరిదో సమాధి కనిపిస్తుంది మామ. ఇది మన కుతుబుద్దీన్ ఆయన సమాధానం అయి ఉండాలి, లేదంటే ఆయన కొడుకుదాన్ని అయి ఉండాలి. సరే అలా ముందుకెళ్ళి చూద్దాం మామ ఏదైందని. ఇదే మామ మన ఐరన్ పిల్లరు. దీనికి కుతుబ్ మినార్ కంటే హిస్టరీ చాలా ఎక్కువ ఉంది మామ దీనికి. ఎందుకంటే ఇది కట్టకంటే ముందే 800 సంవత్సరాల ముందుది మామ ఇది ఐరన్ పిల్లరు. దీనిపైన సాంస్క్రిట్లో రాసి ఉంటారని ఏదో చెప్తారు. కరెక్ట్గా నాకు చూడాలి మరి. చాలా ముందుది మామ. చాలా పాతకాలం ఉంది. అది తుప్పు పట్టకుండా ఉందంటే చాలా గ్రేటే మరి. అది ఇక్కడ చూడు మా ముందు ఇది ఆర్కిటెక్చరు. అమ్మాయి అసలు ఇసుకతోనే కట్టిరా మరి ఇంకా దేనితోనే కట్టారో తెలియట్లేదు. కానీ అసలు చూడు చిన్న డిజైన్ చూడు మామ ఎట్లా చేసిరు అప్పుడు. అంత ఓపిక అప్పుడు ఆర్కిటెక్చర్ భలే ఉంది. అసలు మామూలు ఇంజనీర్స్ లేరు అప్పుడు. అసలు అంత కళాకారులే ఉన్నారు. మంచి కళాకారులు ఉన్నారు అప్పుడు. చాలా వరకు పడిపోయినాయి మామ. చూడండి ఇక్కడ చూసినా నీకు అంత ప్రాపర్గా బిల్డ్ ఉన్నట్టు కనిపించదు. అన్నీ పడిపోయి ఉంటాయి. అటు రైట్ సైడ్లో మొత్తం అవంతా పడిపోయి అది ఇంత మాత్రం మిగిలిపోయింది మామ. దీనికి చాలా వరకు రెడ్ స్టాండ్ స్టోన్ యూజ్ చేసినట్టున్నారు మామ. దీనిపైన డిజైన్లు కూడా కొంచెం ప్రత్యేకంగా ఉన్నాయి మామ. మంచి కళాకారులే ఉన్నట్టున్నారు అప్పుడు. మంచి డిజైన్ ఉంది దీనిపైన. సూపర్.
ఇది చూడు ఎంట్రెన్స్ దగ్గరనే చూడు ఆర్చ్ ఎట్లుందో మొత్తం. చాలా కష్టపడి ఉంటారు మామ అప్పుడు దీనికి. ఈ డోమ్ రౌండ్ సర్కిల్లో బాగుంది, చాలా బాగుంది కదా. కానీ దీనికి ఈ డిజైన్ చాలా కష్టపడి ఉంటారు మామ, నాకు తెలిసి ఇది కొంచెం కష్టమే. ఇటు చూడు మీకే తెలుస్తుంది ఎట్లుంది చూడు. మొత్తం చీరకి లాస్ట్ కొంగుకుంటుంది లాస్ట్లో ఒక డిజైన్ అట్లుంది కదా మొత్తం. ఏమో ఈ డిజైను, ఇది అంత సింపుల్ డిజైన్ ఏం కాదు మామ. అప్పట్లోనే 1600 సంవత్సరాల క్రితమే ఇంత ఈ డిజైన్ ఉందంటే వాళ్ళ దగ్గర ఎలాంటి పనిముట్లు ఉంటాయి మీరు అర్థం చేసుకోండి. సూపర్ కదా. ఇప్పుడు చూడు ఎట్లుంది చూడు. ఇది ఈ మధ్యది కాదు కదా, ఎప్పుడుదో ఓల్డ్ జనరేషన్, అప్పట్లోనే ఇంత కళాకారులు ఉన్నారు. అటు ముందుకు పోయి చూద్దాం మామ. ఇదేదో గోపురంలాగా కనిపిస్తుంది, ఏది టెంపులా లేకపోతే ఏదో సమాధా, ఏది అర్థమవుతలేదు. చూద్దాం లోపల ఏముందని చెప్పేసి. నాకు తెలిసి అప్పట్లో ముస్లిం వాళ్ళ సమాధులు ఇట్లానే ఉంటాయి మామ, సో సమాధి అయి ఉండొచ్చు. చూద్దాం లోపలికి. బాగానే వస్తుంది, పర్లేదు. ఎక్కువ టూరిస్టులు ఏం లేరు, చూడవచ్చు ప్రశాంతంగా. ఇది ఏం రూమో ఏమో అర్థమవుతలేదు, కానీ డిజైన్ మాత్రం బాగుంది. కానీ ఇది ఏందో అర్థమవుతుంది, దీనిపైన ఏదో ఉర్దూలో ఏదో రాసిర్రు. సమాధి ఏమో ఇది, ఎంట్రెన్స్లో ఏదో రాసిరు కానీ ఏం అర్థం కాలేదు. కానీ ఇదైతే సమాధి, ఎవరిదో మరి, ఏ రాజుతో మరి తెలియట్లా. ఒకటే సమాధి ఉంది ఇక్కడ. అక్కడ కనిపిస్తుందా మామ? అదే మామ అలాయ్ దర్వాజా. నాకు అంత కరెక్ట్గా హిస్టరీ తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఈ నుంచి వ్యూ బాగుంది మామ, పక్కన చెట్లు పూల తోటలు బాగున్నాయి, మొత్తం సూపర్ ఉంది వ్యూ. ఇది చూడు మామ, అలాయ్ దర్వాజాకి ఎదురుగానే ఉంటుంది. ఇదేందో నాకు కరెక్ట్గా తెలీదు, కానీ అటు చూడు మధ్యలో కూర్చోడానికి ఎట్లుందో, మొత్తం ప్లేను మధ్యలో ఏదేదో కుర్చీలాగా బాగుంది మామ. ఏందో దీన్ని ఏమంటారు నాకు తెలియదు, సూపర్ ఉంది. ఈ కుతుబ్ మినార్ చుట్టుపక్కల మొత్తం గార్డెనే ఉంటుంది మామ, మొత్తం గార్డెనే. చాలా వరకు చూడు, ఈ నుంచి చూడు ఎంత బాగుంది వ్యూ, సూపర్ కదా. చాలా బాగుంది మామ. మొత్తం 5 ఫ్లోర్స్ చూడు, 4th ఫ్లోర్లో మొత్తం వైట్ మార్బుల్ కనిపిస్తుందా మధ్యలో, సూపర్ కదా. ఈ నుంచి వ్యూ బాగా కనబడుతుంది మామ, చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ మొత్తం నాకు బాగా నచ్చింది మామ, చాలా గ్రేటే. అంటే రీసెంట్గా కట్టింది కూడా కాదు కదా, ఎప్పుడో, కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కనిపిస్తుందా మామ, ఇదే మామ మదర్సా. దీన్ని అరబిక్లో మద్రాసా అని కూడా అంటారు. దీన్ని అల్లావుద్దీన్ ఖల్జీ 13th సెంచరీలో, ఈయన కూడా ఢిల్లీ సుల్తాన్ మామ. అప్పట్లో ఇస్లామిక్ విద్యని ప్రోత్సహించడానికి ఇది కట్టాడు మామ. అప్పుడు దీంట్లోనే హాస్టల్ క్లాసెస్ అన్నీ దీంట్లోనే ఉండేవి మామ. ఆయన ఇస్లామిక్ విద్యను ప్రోత్సహించడానికి ఇవన్నీ కట్టుకున్నాడు అప్పుడు. సూపర్ బాగుంది. అంతా కూలిపోయింది మొత్తం, రాళ్ళు కనిపిస్తున్నాయి మామ. మొత్తం చూడు ఎట్లుందో, మొత్తం గోడలన్నీ పడిపోయినాయి చూడు. ఏదో పాతబడ్డ బంగ్లాలాగా ఎట్లుందో, మొత్తం పడిపోయింది. ఎప్పుడుదో కదా పాతది, అప్పట్లోనే 13th సెంచరీ అంటే ఇప్పుడేమో ఎప్పుడో అది, ఆల్మోస్ట్ 700 ఇయర్స్. గ్రేట్. చూడు ఎట్లున్నాయి రూమ్స్ గదులు అన్నీ. ఇప్పుడు మొత్తం గబ్లేలు ఉన్నాయేమో లోపల. చూడు ఏదో సూపర్ ఉంది కదా ప్లేసు. ఇటు బ్యాక్ సైడ్ చూడు మొత్తం అడివే. కానీ ఇప్పుడు ఇది మాత్రం లవర్స్కి అడ్డా అయిపోయింది మామ, మొత్తం వాళ్ళే. అక్కడ కనిపిస్తుందా మామ, అదే మామ ఇల్తుత్మిష్ సమాధి. అంటే కుతుబుద్దీన్ ఐబాక్ ఉన్నాడా, ఆయన కొడుకు అనమాటేనా. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది మామ. పైన మొత్తం గోపురం మొత్తం పడిపోయింది, పక్కన గోడలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సూపర్ ఉంది కదా. వైట్ మార్బుల్తో ఆయన సమాధి, చుట్టుపక్కల మొత్తం రెడ్ స్టాండ్స్తో గోడలు, బాగుంది, చాలా బాగుంది మామ. ఇదేమో అలాయ్ మినారు. అలాయుద్దీన్ ఖిల్జీ నిర్మించాలనుకున్న అతిపెద్ద మినారు. పొరపాటున ఇదిగాన పూర్తి చేస్తుంటే ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద మినార్ అయి ఉండేది మామ. ఇది కుతుబ్ మినార్ కంటే చాలా పెద్దది మామ.
కానీ ఆయన చనిపోయిన తర్వాత దీన్ని ఎవరు ఇంకా పూర్తి చేయలేకపోయినారు. ఒకవేళ ఆయన పూర్తి చేస్తుంటే ఇదే అతి పెద్దది అయి ఉండేది. చాలా పెద్దది మామ ఇది. చూడు ఎంత పెద్దగా ఉందో. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఆగిపోయింది. మొత్తం రాళ్ళతోనే మిగిలిపోయింది మామ.